నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగగా 2 రోజుల పాటు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలతో సుబ్రహ్మణ్య క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేడుకల్లో భాగంగా నిన్న స్వామివారి కళ్యాణం ఘనంగా చేశారు. ఆలయ అర్చకులు మోపిదేవి పురవీధుల్లో వల్లి దేవసేన సమేతంగా స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణోత్సవంలో ఈ రోజున రథోత్సవం అనే కార్యక్రమంలో స్వామివారు రథం మీద అమ్మవారు కూడా అంగరంగ వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రప్రదంగా కొబ్బరికాయ కొట్టి రథాన్ని కల్పించడం జరిగింది. ఇది పోలీసు వారి సేవ. పోలీసు వారు కూడా ఇందులో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఇంచుమించుగా వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారు అంగరంగ వైభవంగా రథోత్సవానికి కలుగుతున్నారు. ఈ క్షణాన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఒక్క మాఘమాసంలోనే పంచమి రోజున వసంత పంచమి రోజున జరిగే కళ్యాణం రోజునే సప్తవర్ణాలతో చేస్తారు. ఆసేతు హిమాచల పర్యంతం కూడా ఏ క్షేత్రంలో అయినా సరే గర్వంగా చెప్పుకోదగ్గ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం. ఆ క్షేత్రంలో ఈ సప్తవర్ణాలతో ఈ తలంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారన్నమాట. ఈ రోజున రథసప్తం సందర్భంగా ప్రదోషకాలంలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవం కొనసాగుతోంది. రేపు ఉదయం స్వామివారి యొక్క ధాన్య కుట్నోత్సవము, వసంతోత్సవము, అనంతరము సుబ్రహ్మణ్య మాలాధారణ చాలా విశేషంగా మాలలు వేసుకున్న భక్తులు ఉన్నారు. మాలాధారణ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది 12:30 అభిజిత్ లగ్నంలో. అనంతరము స్వామివారు ప్రదోషకాలంలో మయూర వాహనం మీద స్వామి